దెయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుంది? దేవదేవుడి మీదే కుట్రలు చేసి పరమ భక్తుల ముసుగేసుకున్న వారిలా ఉంటుంది. కోట్ల మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తూ భక్త మహాశయుల వేషం వేసినట్టుంటుంది. ఆ వెంకటేశ్వర స్వామి మహాప్రసాదమైన లడ్డూ మీద ఎన్నెన్ని కొవ్వెక్కిన కుట్రలు చేశారు, ఎన్నెన్ని కారుకూతలు కూశారు. అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా నిస్సిగ్గుగా దేవుడికే ద్రోహం తలపెడుతూనే ఉన్నారు. ఇంకా వెంకటేశ్వర స్వామి మీద కూటమి పాలకులు కుతంత్రాలు చేస్తున్నారు. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు, చేప నూనె లేదని ఈ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పింది. ఈ దేశంలోనే అత్యాధునిక ల్యాబుల్లో శాస్త్రీయంగా పరీక్షించి మరీ సిబిఐ ఈ స్పష్టతనిచ్చింది. అయినా ఇంకా తిరుమల లడ్డూ మీద నిస్సిగ్గుగా, నిర్లజ్జగా విషం కక్కుతూనే ఉన్నారు. దొరికిపోయామని దైవద్రోహులకు అర్థమైపోయింది. కించిత్ పాపభీతి ఉన్నా క్షమించమని ఆ దేవుడి పాదాల మీద పడేవారు. కానీ వాళ్ల ఆలోచనలన్నీ కల్తీ అయ్యాయి కాబట్టి ఇంకా ఆ మహాపరాధాన్ని కొనసాగిస్తున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దేవుడు మనల్ని రక్షిస్తాడు, మరి మనమేం చేయాలి? దేవుడి పవిత్రతకి భంగం కలగకుండా నడుచుకోవాలి. దేవుడు మనల్ని కాపాడతాడు, మరి మనం ఏం చేయాలి? దేవుడి అనుగ్రహానికి నోచుకునే విధంగా జీవించాలి. ఇంకేం చేయక్కర్లేదా? చెయ్యాలి. దేవుడి వైభవాన్ని, విశిష్టతని చాటి చెప్పడంతో పాటుగా భక్తుల నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా మన అందరిపై ఉంది. అటు దేవుడి పవిత్రతని అపహాస్యం చేస్తూ, ఇటు భక్తుల హృదయాలను గాయపరుస్తూ రాక్షస మూక చేస్తోన్న మహాపరాధాలను అడ్డుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, కర్తవ్యం. తమ కుట్రలు బయటపడినా లేని కొవ్వు, కలవని కొవ్వు లడ్డూలో కలిసినట్టుగా నమ్మించే పాపకార్యానికి దిగింది చంద్రమూక. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకోని కూటమి పాలకులు ఇప్పుడు తమను తాము మహాభక్తులుగా చెప్పుకుంటూ కొత్త కుట్ర అమలు చేస్తున్నారు. అసలు ఈ ప్రపంచంలో మనిషన్నవాడెవడైనా పదే పదే దేవుడికి ద్రోహం చేస్తాడా? అది కూడా భక్తుల వన్న ముసుగులో. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, ప్రజల ఆశలను, ఆకాంక్షలను వెక్కిరిస్తూ అరాచక పాలన సాగిస్తోన్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా ఆ తిరుమల పుణ్యక్షేత్రం పవిత్రతని కూడా వెక్కిరిస్తోంది. తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసిన నీచాతి నీచమైన ఆరోపణలు, చెప్పిన హీనాతి హీనమైన అబద్ధాలు చూసి ప్రపంచమంతా నివ్వెరపోయింది. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని, ఆ దేవదేవుడి దివ్య ప్రసాదం అత్యంత పవిత్రమైందని సిబిఐ సిట్ శాస్త్రీయంగా తేల్చిన తరువాత కూడా పచ్చ ముఠాకి బుద్ధి రాలేదు. అందుకే నిస్సిగ్గుగా తిరుమల లడ్డూ మీద పదే పదే కుట్రలు చేస్తోంది. అడ్డంగా దొరికిపోయామని అర్థమైన తరువాత కూడా కించిత్ కూడా పాపభీతిని ప్రదర్శించకుండా, ఆ దేవదేవుడి పాదాల మీద పడి క్షమాపణలు చెప్పుకోకుండా తిరుమల లడ్డూ మీద విషం కక్కుతూనే ఉన్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్. గోదావరి పుష్కరాల్లో తన ప్రచార యావకి 29 మంది భక్తుల ప్రాణాలను బలి తీసుకున్న చరిత్ర చంద్రబాబుది. 2016 కృష్ణా పుష్కరాల వేళ 50కి పైగా దేవాలయాలను కూల్చిన చరిత్ర చంద్రబాబుది. నాడు భక్తుల ప్రాణాలతో ఆడుకున్నారు. దేవాలయాలను కూల్చి వికటాట్టహాసం చేశారు. ఇప్పుడు ఏకంగా దేవదేవుడి మీదే కుట్రలు చేసే నీచానికి దిగజారిపోయారు. ఏడుకొండలవాడి లడ్డూ మీద విషం కక్కడమే కాదు, తమను మించిన స్వామి భక్తులెవరున్నారు అంటూ కొత్త స్వరం అందుకుంది పచ్చముఠ. భక్తజన కోటికి అడ్డంగా దొరికిపోవడంతో ఇకపై దేవుడి మీద చేసే కుట్రలను భక్తుల ముసుగులో కొనసాగించబోతున్నారన్నమాట. అందుకే ఆ వెంకటేశ్వర స్వామికి పరమ భక్తులవని చెబుతూనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని నమ్మించే నీచానికి దిగారు. తిరుమల లడ్డూ వ్యవహారం మీద విచారణ జరిగి నిజానిజాలు తేల్చాలని వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పుడే అత్యున్నత న్యాయస్థానంతో సిబిఐ సారథ్యంలో సిట్ ని ఏర్పాటు చేసింది. ఈ సిట్ లో సిబిఐ అధికారులు ఉన్నారు, ఏపీ పోలీసులు ఉన్నారు. కేంద్రంలో, ఏపీలో పవర్లో ఉన్నది కూటమి. మరోవైపు లడ్డూ ప్రసాదం కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని నిర్ధారించిన ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబొరేటరీలు దేశంలోనే అత్యాధునికమైనవి. ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు క్షమాపణ చెప్పకపోగా కొత్త కుట్రకి తెరతీశారు. అసలు లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని ఎవరు చెప్పారంటూ నిస్సిగ్గుగా ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు, సిబిఐ, ఏపీ పోలీసులు, దేశంలోనే అత్యుత్తమమైన ల్యాబ్లు ఇవన్నీ తమ తమ పాత్రని పోషించి తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సైంటిఫిక్ గా తేల్చితే
ఇంకా లడ్డూలో కొవ్వు కలవలేదని ఎవరు చెప్పారంటూ విషం కక్కుతోన్న కూటమి పాలకులను చూసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులతో పాటు దేశ ప్రజలు నివ్వెరపోతున్నారు. రవ్వంత కూడా పాపభీతి లేని మనుషులను తొలిసారి చూస్తున్నామంటూ నిశ్చేష్టులైపోయారు. చంద్రబాబు నాయుడు గారు అబ్బా ఆయన మాట్లాడు. ఆయన ఇంట్లోంచి చూస్తే అంట చిన్నప్పుడు ఎదురుగుండా 7 కొండలు కనిపించాయంట. ఆ 7 కొండల నుంచి వచ్చేటువంటి ఆ పవిత్రమైనటువంటి జలతారులు లాంటి ఆ గాలి ఆయనకి తగిలి ఒక్కసారి జిల్లుమనేదంట. స్వామివారు ఆయనకు వచ్చినట్టు ఉండేదంట. ఆ అనుభూతి అద్భుతమైన అనుభూతి అంట. దాంతో ఎప్పుడు కూడా తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు అని చెప్పనేది ఉండేదంట. ఇది ఎట్టా ఉంది అంటే రోజు 100 కోళ్ళను తినేసేటి తోడేలు సాయంత్రానికి ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. ఆ మోడల్లో ఉన్నది తప్పితే వేరే ఉంది. చంద్రబాబు నాయుడు గారు నీ మాట నమ్మరేమో, నన్ను నమ్మట్లేదు. పవన్ కళ్యాణ్ కూడా నమ్మడం మానేశారు సార్. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రధానమంత్రి, ఏ ముఖ్యమంత్రి గాని తలపెట్టని దుస్సాహసానికి సీఎం చంద్రబాబు బరితెగించారు. ఒకవైపు దేవదేవుడి మీద కుట్రలు చేస్తూ మరోవైపు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజకీయ కుట్రకు తెగబడ్డారు. దేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ను పట్టించుకోరట. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు లేదని నిర్ధారిస్తూ ప్రముఖ సైంటిఫిక్ ల్యాబ్లు ఎన్డీఆర్ఐ, ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలను పక్కన పారేశారు. సొంత విచారణకు సిద్ధమయ్యారు. తద్వారా తనకు అనుకూలంగా నివేదిక ఇప్పించుకునే కుట్రలకు తెరతీశారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఏర్పాటైన సిబిఐ స్వతంత్ర సిట్ దర్యాప్తు నివేదికను పరిగణనలోకి తీసుకోబోమని ఏకంగా రాష్ట్ర మంత్రిమండలి వేదికగా ప్రకటించడం విస్మయం కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందన్న దుష్ప్రచార కుట్ర బెడిసి కొట్టడంతో చంద్రబాబు ఈ కుతంత్రానికి తెగించారు. రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా దిగజారుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నోసార్లు చేతల్లో చూపించారు. అందుకోసం తిరుమల శ్రీవారి ఆలయం ప్రసాదం పవిత్రతకు కూడా భంగం కలిగిస్తానని తన కుట్రలతో స్పష్టం చేశారు. ఇప్పుడు ఏకంగా సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తానని తాజాగా నిరూపించుకోవడం విభ్రాంతి కలిగిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించే కుట్రకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే తెరతీసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు కలిసి కట్టుగా కొత్త కుట్రకి తెరతీశారు. అసలు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని సిట్ ఎక్కడ చెప్పిందంటూ తలతిక్క వాదన మొదలుపెట్టారు. తాను ఏడుకొండల స్వామికి గొప్ప భక్తుడునని చంద్రబాబు చెబుతుంటే అది విని కోట్ల మంది భక్తులు తలలు పట్టుకున్నారు, చీకొట్టారు. నిజానికి అడ్డంగా దొరికిపోయామని, తాము చేసిన దైవద్రోహం ప్రజలందరికీ తెలిసిపోయిందని చంద్రబాబు అనుకో గ్రహించారు. అయినా తమ దైవద్రోహాన్ని కొనసాగించాలనే డిసైడ్ అయ్యారు. అందుకే తమలోనూ గొప్ప భక్తుడున్నాడని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూనే అటు లడ్డూలోనే జంతువుల కొవ్వు కలిసిందని నమ్మించాలన్న కుట్ర మొదలు పెట్టారు. ఎంతో సైంటిఫిక్ గా తిరుమల లడ్డు పవిత్రతకి ఎలాంటి భగ్నం కలగలేదని చంద్రబాబు ఈ రకంగా విషం కక్కడంపై భక్తులు మండిపడుతున్నారు. మరోవైపు తాను దేవుడి ముందు ప్రమాణం చేయడానికైనా, లై డిటెక్టర్ పరీక్షకైనా సిద్ధమని టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. బోర్డులో సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను. ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. నా మీద అట్లాంటి ఆరోపణలు చేస్తే మళ్ళా నేను దాన్ని న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా చూస్తాం. తిరుమల లడ్డు అత్యంత పవిత్రంగా ఉంది. కలుషితమైంది ఏమైనా ఉంటే అది చంద్రబాబు బుద్ధి, జ్ఞానం మాత్రమే అని సిబిఐ సిట్ తేల్చడంతో టీడీపీ గూండాలు సహించలేకపోయారు. ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా దాడులకు దిగారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లు ధ్వంసం చేశారు. పెట్రోల్ బాంబులు విసిరారు. హత్యాయత్నాలు చేశారు. నిజానికి ఇదంతా టీడీపీ గూండాల అసహనం మాత్రమే కాదు, కూటమి పాలకులది ఇదే అసహనం. అందుకే సిబిఐ సిట్ ఇచ్చిన నివేదికని కాదని సొంతంగా విచారణ కమిషన్ కి రెడీ అయ్యారు. అంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతని, విశిష్టతని మరింతగా అపహాస్యం చేయడానికి చంద్రబాబు అనుకో రెడీ అయ్యారన్నమాట. ఇంత రాక్షసంగా వ్యవహరిస్తున్న పాలకులను చూసి భక్తజన కోటితో పాటు సాధారణ ప్రజలు కూడా చీకొడుతున్నారు.
ఆ ఏడుకొండలవాడి జోలికి వెళ్లిన వాళ్లకి తగిన శాస్తి తప్పక జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. దేవుడి మీదే కుట్రలు చేయడం, భగవంతుడిని తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం, భక్తుల మనోభావాలతో ఆటలాడుకోవడం, భగవంతుడి పవిత్రతను అపహాస్యం చేయడం, భక్తుల ప్రాణాలతో చెలగాటమాడడం, పదుల సంఖ్యలో దేవాలయాలు కూల్చేసేయడం, తన ప్రచార యావ కోసం పవిత్ర పుష్కరాల సాక్షిగా పదుల సంఖ్యలో భక్తుల ప్రాణాలను బలిపెట్టడం, ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర నుంచి వర్తమానం దాకా దైవ శక్తిని అపహాస్యం చేసే అరాచకాలు చేస్తూనే ఉంది పచ్చమూక. చివరికి వైఎస్ఆర్సీపీ లక్ష్యంగా చేసే కుట్రల్లో కూడా దేవాలయాలను, దేవదేవుడి ప్రసాదాన్ని లాగి అడ్డంగా దొరికిపోయారు. అయినా పాపభీతి అన్నదే లేకుండా ఇంకా వెంకటేశ్వర స్వామి ముందు కుట్రగంతులు వేస్తూనే ఉన్నారు. దేవుడి మీద కుట్రలు చేసే నీచ స్థాయికి, దేవుడికే ద్రోహం చేసే హీన స్థితికి దిగజారిపోయిన చంద్రబాబు గతంలోనూ తనకు భగవంతుడి మీద ఎలాంటి విశ్వాసము లేదని పదే పదే నిరూపించుకున్న ఘటనలను సాధారణ ప్రజలు కూడా గుర్తు చేసుకుంటున్నారు. 2016లో కృష్ణా పుష్కరాల సమయంలో చంద్రబాబు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టేందుకు వేరే స్థలాలు ఉన్నా పట్టించుకోకుండా విజయవాడలోని దేవాలయాలను అడ్డగోలుగా కూల్చేశారు. నగర సుందరీకరణ పేరిట నాడు బాబు నేతృత్వంలో కృష్ణానది కరకట్టపై ఇబ్రహీంపట్నం మొదలు కంకిపాడు వరకు 42 ఆలయాలను కిరాతకంగా పెకిలించి హిందువుల మనోభావాలతో ఆడుకున్నారు. విజయవాడ మధ్యలో ఉన్న ఆలయాలను సైతం వదిలిపెట్టకుండా రోడ్ల విస్తరణ పేరిట తొలగించేశారు. అప్పట్లో ఆలయాల కూల్చివేతలపై స్వాములు, విజయవాడ ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా వారిని అణిచివేసి వేధింపులకు గురిచేసిన చరిత్ర చంద్రబాబుది. అర్ధరాత్రిళ్లు ప్రొక్లైన్లతో వెళ్లి ఎక్కడికక్కడ గుళ్లను ఎకాఎకిన పడగొట్టేశారు. ఉదయం గుడికి వెళ్లి దర్శనం చేసుకుందాము అనుకున్న వారికి కూల్చిన శిథిలాలే కనిపించేవి. గుడుల నిర్వాహకులకు కూడా కనీస సమాచారం ఇవ్వకుండా వరుసబెట్టి రాత్రిళ్లు కూల్చేశారు. చాలా చోట్ల గుళ్లలో ఉన్న విగ్రహాలు, హుండీలు సైతం కనిపించకుండా పోయాయి. విగ్రహాలకున్న బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు ఏమయ్యాయో ఎవ్వరికీ తెలియదు. దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఆలయాలను సైతం ఆ శాఖకు తెలియకుండా ఉన్నట్టుండి కూల్చేశారు. నగర సుందరీకరణ పేరిట చంద్రబాబు సాగించిన ఈ అరాచకాలపై అప్పట్లో దేశవ్యాప్త ఆందోళన రేగింది. మఠాధిపతులు, స్వాములు విజయవాడలో భారీ సభ పెట్టి చంద్రబాబు హిందూ వ్యతిరేక చర్యలను ముక్త కంఠంతో ఖండించారు. అదే సమయంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగిన వారిని ఎక్కడికక్కడ అణిచివేసి టీడీపీ నాయకుల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. దేవాలయాలతో చంద్రబాబు ఆడిన రాక్షస క్రీడకు హిందువులు అప్పట్లో దారుణ అవమానాలకు గురయ్యారు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న బీజేపీ నేత మాణిక్యాలరావు కూడా చూసి చూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరేం చెప్పినా, ఎంత మొరపెట్టుకున్నా డోంట్ కేర్ అంటూ చంద్రబాబు తాను అనుకున్నది చేసి పారేశారు. కొన్ని చోట్ల విగ్రహాలను చెత్తలో వేసి తరలించటం ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసింది. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు. నగర సుందరీకరణ కోసం ఆలయాలను కూల్చేసినా నష్టం లేదంటూ సమర్థించుకున్నారు. ఎల్లో మీడియా కూడా ఈ విషయాలేవీ పట్టించుకోలేదు. కృష్ణా పుష్కరాల మాటున జరిగిన ఈ అకృత్యాలను చెప్పే ప్రయత్నం కూడా చేయకపోవటంపై విస్మయం వ్యక్తమైంది. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ చంద్రబాబు ప్రభుత్వ చర్యలను తప్పుపడితే పచ్చ ముఠా ఎదురుదాడికి దిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 2014 నుంచి 2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. పదుల సంఖ్యలో దేవాలయాలను చంద్రబాబు కూల్చితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ 100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించి మరీ ఆ దేవాలయాలను పునర్నిర్మించారు. ఇదిగో ఇవి చంద్రబాబు కూల్చిన దేవాలయాలు. ఇదిగో ఇలా చూడండి, చంద్రబాబు కూల్చిన దేవాలయాలను పునర్నిర్మించే కార్యక్రమాన్ని అత్యంత పవిత్రతతో, భక్తి శ్రద్ధలతో నాడు సీఎం హోదాలో జగన్ ఎలా శంకుస్థాపన చేశారో చూడండి. కృష్ణా నది ఒడ్డున సీతమ్మ వారి పాదాల చింత రాతి కట్టడంతో శనైశ్చర ఆలయాన్ని పునర్నిర్మించ తలపెట్టిన ప్రదేశంలో ఈ కార్యక్రమానికి నాడు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కూల్చిన దేవాలయాలను జగన్ ప్రభుత్వమే పునర్నిర్మించింది. దేవాలయాలను కూల్చటం, తిరుమల లడ్డూ పవిత్రతని అపహాస్యం చేయటం,
ఏడుకొండల స్వామి పవిత్రత మీదే కుట్ర పన్నటం. ఇలా వరుస దైవ ద్రోహాలు చేసే చంద్రబాబు ఇప్పుడు దేవుడిపై తన కుట్రలను కొనసాగిస్తున్నారు. పైగా తనను మించిన భక్తుడు ఎవరున్నారంటూ ప్రజలను నమ్మించే పన్నాగం పన్నుతున్నారు. తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నియమించిన సిబిఐ సిట్ తేల్చిన తర్వాత కూడా చంద్రబాబు వెంకటేశ్వర స్వామి మీద కుట్రలు చేయటం చూసి నివ్వరపోతున్న భక్తజనం గతంలో చంద్రబాబు కూల్చిన దేవాలయాలను తలుచుకొని తొలి నుంచి దైవ ద్రోహానికి పాల్పడటం ఈయనకు అలవాటే కదా అని చర్చించుకుంటున్నారు. తన రాజకీయ స్వార్థం కోసం ఏకంగా ఆ వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదాన్నే అవమానిస్తున్నారు. తమ మహాపరాధాన్ని ఇక్కడితో ఆపలేదు. మహాప్రసాదం లడ్డూని స్వీకరిస్తూ తమ జన్మధన్యమైపోయిందని లక్షల మంది భక్తులు భావించే పవిత్ర ప్రదేశంలో మాంసం, బిర్యానీ. తిరుమలలో మంచినీటిని కూడా భక్తులు జలప్రసాదం అని పిలుస్తారు. అలాంటి పుణ్యక్షేత్రంలో మద్యం కాదు ఏకంగా బెల్ట్ షాప్. గత 20 నెలలుగా ఇలాంటి అపచారాలు తిరుమలలో జరుగుతూనే ఉన్నాయి. భక్తుల భావోద్వేగాలను సినిమాటిక్గా చిత్రీకరించి పొలిటికల్గా లబ్ధి పొందాలన్న చంద్రబాబు దుష్ట ఆలోచన నాడు గోదావరి పుష్కరాల్లో 29 మంది అమాయకుల ఊపిరి తీసేసింది. ఇప్పుడు మళ్లీ కోట్లాది భక్తుల హృదయాలను గాయపరుస్తూ లడ్డూ కుట్ర పన్నేశారు. తన స్వార్థం కోసం భక్తుల ప్రాణాలతో అయినా దేవుడి విశిష్టతతో అయినా ఆడుకోవడం చంద్రబాబుకి అలవాటే. తొక్కీసలాటలో ప్రాణ నష్టం అనగానే తెలుగు ప్రజలకు మొదట గుర్తొచ్చేది చంద్రబాబే. రాజమండ్రి పుష్కరాల్లో చంద్రబాబు ప్రచార యావ 29 మంది అమాయక భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. 29 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. 2015లో జరిగిన గోదావరి పుష్కరాల్లో లక్షలాది మంది జనం వెనక కనిపిస్తుండగా నాటి ముఖ్యమంత్రి ఆయన కుటుంబ సభ్యులు పుష్కర స్నానం చేస్తుండగా షూటింగ్ చేయాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. ఈ వీడియోలను పెద్ద ఎత్తున ప్రచారానికి వాడుకోవాలని భావించారు. సినీ దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్లో షూటింగ్ కి ఏర్పాట్లు చేశారు. విఐపీల స్నానానికి తొలుత సరస్వతి ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు సరస్వతి ఆలయం వద్ద పుష్కర స్నానం ఆచరించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో జన సమూహం మధ్య స్నానం ఆచరిస్తున్నట్లు షూటింగ్ చేసి డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయాలని నిర్ణయించారు. దీంతో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు విఐపి ఘాట్ ను వదిలి పుష్కర ఘాట్ కు వచ్చారు. భక్తులందరినీ అధికారులు నిలిపివేశారు. భక్తులంతా పెద్ద సమూహంగా కనిపించేలా పుష్కరాల ప్రారంభ ఘట్టాలను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. ఆ చిత్రీకరణ పూర్తయ్యేదాకా భక్తులను స్నానాలకు అనుమతించలేదు. చిత్రీకరణ పూర్తయ్యాక ఒక్కసారిగా గేట్ను తెరిచారు. దీంతో అందరూ ఒకేసారి ముందుకు తోసుకురావటంతో తొక్కీసలాట జరిగింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 29 మంది ఈ తొక్కీసలాటలో ప్రాణాలు కోల్పోయారు. ఆ డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్ట్ చేసిన దర్శకుడు బోయపాటి శ్రీను మీద కానీ చంద్రబాబు మీద కానీ చంద్రబాబు ప్రచార యావ కోసం వేలాది మంది భక్తులను నిలిపివేసి ఒకేసారి గేట్లు తీసిన అధికారులు, పోలీసుల మీద కానీ నాడు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే భక్తుల ప్రాణాలతో ఆడుకోవటం, దేవుడి పవిత్రతతో ఆడుకోవటం చంద్రబాబుకి కొత్తేమీ కాదు. ఇప్పుడు చంద్రబాబు ఆయనకో తిరుమల లడ్డూ పవిత్రత మీద కుట్రలు పన్నుతూనే ఉన్నారు. అక్కడితో ఆగలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత 20 నెలలుగా తిరుమలలో జరుగుతున్న అపచారాలు అన్నీ ఇన్ని కావు. పదే ఆ కలియుగ వైకుంఠంలో మద్యం బాటిళ్లు, బిర్యానీ, మాంసపు ప్యాకెట్లు కనిపిస్తుంటే భక్తజన కోటి హృదయాలు ఆవేదనతో బద్దలైపోతున్నాయి. చివరకు గతేడాది తిరుమలలోని బెల్ట్ షాప్లో మద్యం బాటిళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలా కలియుగ వైకుంఠం విశిష్టతని అపవిత్రం చేసే దారుణాలు గత 20 నెలలుగా తిరుమలలో పెరిగిపోయాయి. ఇప్పుడు తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ సిట్ తేల్చి చెప్పినా చంద్రబాబు మాత్రం ఇంకా తిరుమల లడ్డూ మీద కుట్రలను ఆపలేదు. దైవ ద్రోహం చేయటానికి ఏమాత్రం వెనుకాట్టలేదు. ఇన్ని దారుణాలకు తెగబడుతూ తాను ఏడుకొండల వాడికి గొప్ప భక్తుణ్ణి అని చెబుతూ భక్తిభావం ముసుగులో తన కుట్రలను కొనసాగించే ఎత్తు వేస్తున్నారు. శ్రీనివాసుడు ముందు ఇలాంటి కుట్రగంతులు చెల్లవని, ఆ దేవదేవుడే ఈ మహాపరాధాలకు తగిన శాస్తి చేస్తాడని భక్తజన కోటి తేల్చి చెబుతోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.